గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు గజ్వేల్ 6వ వార్డు నుంచి కమ్మరి శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. మరియు రిప్రజెంటేషన్ పత్రాన్ని గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అనే అంశంపై తీవ్రమైన వ్యతిరేకతను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డుల్లో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని, తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలో నివసిస్తున్న ప్రజలకు పరిపాలనా సౌలభ్యం మరియు సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందన్నారు. ఈ విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమే ఆదేశాలు ఇస్తామన్నారు. ఈ సమస్య పరిష్కరించబడిందని, పరిస్థితుల్లో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ కమ్మర్ శ్రీను, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ నుంచి హైదరాబాద్ స్టేట్ ఎన్నికల సంఘానికి రావడం జరిగింది. అయితే ఈ గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని కొందరు చాలా మంది ఓటర్లు ఏంటంటే స్థానికంగా ఇక్కడ ఇల్లు ఉన్న ఓటర్లు అనేది వేరే వాళ్ళు ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ 10-15 రోజుల నుంచి చాలా మంది ఓటర్లు పాత ఇంటి నుంచి ఇక్కడ స్థానికంగా ఎవరైతే స్థానికంగా ఇల్లు ఉందో ఆ ఇంటి నెంబర్ తోటి అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ మున్సిపల్ వాళ్ళు సమాధానం చెప్పేది ఏంటంటే మీ వార్డులో ఎక్కువ ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఓట్లను తీసేసి వేరే తక్కువ ఓట్లలో వేస్తామని సమాధానం చెప్తారు. అందుకే దానికోసం ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రావడం జరిగింది. ఇక్కడ ఒకటి అప్లికేషన్ కూడా ఏంటంటే దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ఎవరెవరు అంటే ఓటర్లు ఎవరెవరు చేసుకుంటారో అదంతా వాళ్లకు ఆధారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మేము చేస్తాము, కాపీ టు జిల్లా కలెక్టర్, కాపీ టు మున్సిపల్ కార్పొరేషన్ కు చేస్తాం, మున్సిపల్ కమిషనర్ గారికి చేస్తామని చెప్పారు. దయచేసి మేము ఒకటే పెడుతున్నాం, రాష్ట్ర ఎన్నికల సంఘానికైనా ప్రభుత్వానికైనా ఒకటే పెడుతున్నాం, ఎక్కడ స్థానికంగా వాళ్ళకు ఇల్లు ఉంటే అక్కడే ఓటు ఇవ్వండి. ఎందుకంటే దీని ద్వారా ఏమవుతుందంటే అక్కడ లోకల్ గా పోటీ చేసే కౌన్సిలర్ కానీ సంబంధిత అధికారిని కానీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎక్కడో ఇల్లుండి ఎక్కడో ఓటుండి ఇక్కడ ఇల్లుంటే మాత్రం ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. సంబంధిత అంటే ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాను, గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి కోరుకుంటున్నాను, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను మరీ కోరుకుంటున్నాను, స్థానికంగా ఎక్కడ ఓటర్ ఉంటే ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడే ఓటు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తద్వారా డెవలప్మెంట్ కు అవకాశం ఉంటుంది. దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను.